V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. 24 రోజులు నా కోసం కష్టపడితే 365 రోజులు మీకు సేవ చేస్తా. కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి సమావేశంలో సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్. సైనికుల్లో పనిచేసి భారీ మెజారిటీతో దానం నాగేందర్ ను గెలిపించుకుందాం. హీ హోప్ సంస్థ సన్మాన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్. చదువుకోవడానికి ఆశ్రయం ఇచ్చిన ఇంటికే కన్నం వేసిన బాలిక. బంగారం నగదును ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన విజయ్ రెడ్డికి ఇచ్చిన బాలిక. ఓటమి భయంతో ఎంఐఎం డ్రామాలు. వైసీపీ కుటుంబ పాలనలో పాత బస్తీ అభివృద్ధికి నోచుకోలేదు. నన్ను గెలిపిస్తే సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా అని సికింద్రాబాద్ లోక్సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధి ముషిరాబాద్ నియోజకవర్గంలో ఓ ఫంక్షన్ హాల్లో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే దానం నాగేందర్, రాజ్యసభ సభ్యులు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ ప్రజాసేవ చేయాలన్న సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చానని, 24 రోజులు నా కోసం కష్టపడితే 365 రోజులు మీకు సేవ చేస్తానని కాంగ్రెస్ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. సోనియా గాంధీ పక్కన వారు ఉండాలి, స్ట్రాంగ్ ఫెలో ఉండాలి. సోనియా గాంధీ వయసు, సోనియా గాంధీ గారు సబ్జెక్ట్ ఇస్తే ఆ సబ్జెక్ట్ మీద రాజ్యసభలో దగ్గరగా బీజేపీ తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టారు. అంటే రాహుల్ గాంధీకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో ఇదే సింపుల్ అర్థమేటిక్. అంటే పాలసీస్ మీద ఉన్నటువంటి క్యాడర్ మీద రాహుల్ గాంధీ గారి ఆలోచనల మీద ఆలోచించండి. భారతదేశ చరిత్రలో నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ ఇంత వయసులో ఏ నాయకుడికి భారతదేశంలో ఎక్కడ కూడా ఏ పార్టీ కానీ హిస్టరీ క్రియేట్ చేశారు రాహుల్ గాంధీ గారు. ఒక యూత్ రాజ్యసభ సభ్యులు అంటే ఏం సంకేతం పంపించారు రాహుల్ గాంధీ గారు? కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి ఏదో ఒక రోజు గుర్తింపు ఉంటుందని చెప్పడానికి అనిల్ కుమార్ యాదవ్ ఎగ్జాంపుల్, దానికి ఒక నిదర్శనం కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చాలా మంది అప్పుడు అనుకుంటారు కార్యకర్తలు, అన్న మాకు ఎట్లా మాకు సపోర్ట్ దొరుకుతలేదు, మాకు గుర్తులేదని. మీరు అనుకుంటారు గుర్తులేదని. ఇప్పుడు అరవింద్ దిగాడు ఈ మధ్యలో. అరవింద్ తెలిసి ఏ గల్లీలో ఎవరున్నారు, ఏ గల్లీలో ఎవరు పనిచేస్తున్నారు. నేను గతంలో కార్పొరేటర్గా వీళ్ళందరినీ మేము ఉన్నప్పుడు ఒక టీం వర్క్ కింద పనిచేసేవాళ్ళు. నేను అడిగేవాళ్ళు మీ సమస్యలు ఏముంది అని. ఇక్కడ వాజ్పేయి కానీ, లేకుంటే మాకు ఉన్నటువంటి ఇక్కడ కల్పనమ్మ కానీ, అంతకుముందు ప్రకాశంలో మిస్సెస్ ఉండే వాళ్ళు కానీ, వీళ్ళందరికీ నేను అడిగేవాడిని ఏంటి మీ సమస్య అన్నా, మాకు బడ్జెట్ లేదు అని చెప్పేవాళ్ళు. నేను అప్పట్లో మాట్లాడి ప్రభుత్వంలో మాట్లాడి ఇప్పుడే మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్కీమ్స్ మీకు తెలుసు. ఈరోజు అది స్కీమ్స్ ఇచ్చారు. ఇప్పుడే గవర్నర్ చెప్పాడు. ఇందులో మన కమిటీస్ అంటే మనం ఏమనుకుంటాం, రెగ్యులర్ కమిటీసే కదా. రెగ్యులర్ కమిటీస్ కాదు. ఈ కమిటీస్ జాగ్రత్త వినాలి. స్త్రీలకు ప్రత్యేకంగా మా అంతా చెల్లెలు కూర్చున్న వాళ్ళు ఇది జాగ్రత్త వినాలి. మీరు తర్వాత ఇంటికి పోయి మంచిగా మాట్లాడాలి, కానీ ఇది జాగ్రత్త వినాలి. ఇందిరమ్మ కమిటీస్ అంటే ఈ కమిటీస్ ప్రముఖమైనటువంటి పాత్ర పోషించబోతున్నాయి. ఈ కమిటీస్ ద్వారా ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో, పార్టీ గ్యారంటీ కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కానీ, అర్హులైన కుటుంబాలని సెలెక్ట్ చేసేటువంటి ప్రక్రియ మీకు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉంటాను. అర్థమైనా మీకు 6 గ్యారంటీలు ఇవ్వాలి అంటే ఒక రేషన్ కార్డు కావాలి తెలియదు. మీరు రికమెండేషన్ చేస్తేనే మన ప్రభుత్వం దగ్గరికి వస్తుంది, తర్వాత ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఎవరికైతే గ్యాస్ సిలిండర్ 400-500 ఇచ్చేటువంటి కార్యక్రమంలో మీరు రికమెండ్ చేస్తేనే ఆ గ్యాస్ సిలిండర్ వస్తుంది. హైదరాబాద్ పాత బస్తీ చంద్రాయనగుట్ట నియోజకవర్గం లలితాబాద్ డివిజన్ లో బి విశ్వనాథ్ న్యూ ఆదర్శ్ మహిళా పురుషుల సెలూన్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత, సైదాబాద్ కార్పొరేటర్ అరుణ, గౌలిపుర డివిజన్ కార్పొరేటర్ ఆలె భాగ్యలక్ష్మి, పొన్నా శ్రీనివాస్, బీజేపీ నాయకులు హాజరై ప్రారంభోత్సవం చేశారు.
अरे इतना पूरा कवर है भाई दिला अन्ना इधर నమస్తే అమ్మా రాజలక్ష్మి బయటికి లోపలికి ఓకే జై శ్రీరామ్ జై శ్రీరామ్ కుడికాలు పెట్టి వెళ్ళండి అదే అదే పక్కకి ఆశీర్వదించండి నువ్వు కప్పాలి కదా నువ్వు ఎంకరేజ్ ఎట్లా ఓపెనింగ్ ఆఫర్స్ ఉన్నాయా ఉన్నాయి పార్లర్ కదా భారత్ మాతా కి జై కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ కాల్ పెట్టండి అందరండి ఇప్పుడు శాంతం అక్కడ నిలబడండి మహిళలంతా వెళ్ళండి మంగళారతి జై భారత్ అనాలి మోడీ ఫోటో తీయాలి టీ హోప్ సంస్థ చైర్మన్ ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ కు సన్మాన కార్యక్రమం యూసఫ్గూడ మహమ్మద్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా సైనికులుగా పనిచేసి భారీ మెజారిటీతో దానం నాగేందర్ ను గెలిపించుకుందామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సిఎన్ రెడ్డి, బాబా ఫసియుద్దీన్, వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, నాయకులు ఫహీం, కిరణ్ యాదవ్, సంతోష్, జూబ్లీహిల్స్ యూత్ లీడర్ పవన్, భవానీ శంకర్ పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు ఈ నియోజకవర్గం మీరు కొత్త కాదు, హైదరాబాద్ నగరానికి అసలు కొత్త కాదు. నేనైనా పెద్దలు దానం నాగేంద్ర చరిత్ర అందరికీ తెలుసు. 30-40 సంవత్సరాల నుంచి హైదరాబాద్ నగరంలో ఆయన చేయని సేవ లేదు. ఏ బస్తీకి పోయినా, ఏ ప్రాంతం పోయినా, ఎక్కడ పోయినా కూడా ఈ రోజు కూడా నాగేంద్రని గుర్తు చేశారు. ఎందుకంటే గతంలో నాగేంద్ర నగర అధ్యక్షుడు పనిచేసిండు, ఎమ్మెల్యేగా పనిచేసిండు. అదేవిధంగా మీకు తెలియని విషయం ఏంటంటే ఆ రోజులలో హైదరాబాద్ మేయర్గా కూడా పోటీ చేసిన వ్యక్తి దానం నాగేంద్ర ఈ సందర్భంగా మీ అందరికీ తెలుస్తున్నారు. ఆ రోజులలో హైదరాబాద్ నగరంలో ఎవరు నాయకుడు అంటే అది స్వర్గీయ పి. జనార్దన్ రెడ్డి గారు, స్వర్గీయ ముఖ్యరావు గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, దానం నాగేంద్ర గారి నాయకత్వంలో ఎంతో మంది యువకులు పనిచేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలుస్తున్నాను. ఈ రోజు నాగేంద్ర ఎక్కడ కూడా స్వయం సందర్భం వచ్చినప్పుడు కొన్ని సిచ్యువేషన్ వల్ల నాగేంద్ర రెడ్డి వెళ్ళొచ్చు, కానీ నాగేంద్ర గుండె చెప్పు కాంగ్రెస్ విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలుస్తున్నాను. నాగేంద్ర రెడ్డి పోయినా కూడా, ఏ ప్రాంతంలో పోయినా కూడా నాగేంద్ర గుండె కేవలం కాంగ్రెస్ 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 అని చెప్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలుస్తున్నాను. ఈ రోజు మా అందరికీ తెలుసు దేశంలో ఎలక్షన్ జరగబోతున్నాయి. దేశంలో
తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి, పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డిలు గురువారం ఉదయం 11 గంటలకు పుట్టపర్తి మున్సిపల్ ఆర్టీఓ ఆఫీసులో నామినేషన్ వేస్తున్నారని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కిలారి శ్రీనాథ్ తెలియజేశారు. నియోజకవర్గ జన సైనికులు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని వైసీపీ నాయకుల గుండెల్లో వణుకు పుట్టేలా నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పుట్టపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ జనసేన నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక నమస్కారాలు. రేపు ఉదయం గురువారం 10 గంటల పైన పల్లె సింధూరారెడ్డి గారు, అదే విధంగా పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి గారు, అదే విధంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు నామినేషన్ వేయడం జరుగుతూ ఉంది. అదే విధంగా నియోజకవర్గ నలుమూలలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని పల్లె సింధూరారెడ్డి గారిని ఆశీర్వదించి వచ్చే ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపించి పుట్టపర్తి చరిత్రను తిరగరాసి పుట్టపర్తి భవిష్యత్తును మార్చాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, అదే విధంగా ఈ నామినేషన్ కార్యక్రమానికి అఖండ జనవాహినితో వచ్చి ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెత్తే విధంగా పుట్టపర్తి జన సంద్రంగా మార్చాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇట్లు మీ కిలారి శ్రీనాథ్. చదువుకోవడానికి ఆశ్రయం ఇచ్చిన బంధువుల ఇంటికే ఓ బాలిక కన్నం వేసింది. ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదు తస్కరించి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తికి సరఫరా చేసిన వైనం సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు మాయమైన సొమ్మును బాలికనే తస్కరించినట్లు గుర్తించారు. బాలికను విచారించగా కొట్టేసిన బంగారం, నగదును ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన విజయ్ రెడ్డికి ఇచ్చినట్లు తెలిసిందని ఈస్ట్ జోన్ డీసీపీ ఆర్ గిరిధర్ తెలిపారు. నిందితుడు విజయ్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించడంతో పాటు 16 తులాల బంగారు ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రేమ వ్యవహారం నడిచిందనేది ప్రాథమికంగా తెలిసింది, కానీ అది ఈ కేసుకు సంబంధం లేని విషయం. స్నాప్చాట్ తర్వాత ఇతనికి పేర్లు అర్జున్ రెడ్డి, స్నాప్చాట్ పేరు అర్జున్ రెడ్డి, ఇటువంటి పేర్లు పెట్టుకున్నాడు అన్నట్టు. మేమంటే ఇంకా ఫర్దర్గా చేస్తాం, ఎందుకంటే పోలీస్ కస్టడీ తీసుకోవడం ఉంటుంది, చాలా పనులు ఉంటాయి. మళ్ళీ ఫర్దర్గా ఏమన్నా ఉంటే కూడా అవన్నీ కొట్టుకోవచ్చు. ప్రాథమికంగా అయితే మనకు అవైలబుల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది. రికవరీ పార్ట్ ఏంటో అనేది అంతా చూసుకున్నాం. అదంతా కోర్టుకు పెట్టిన తర్వాత ఫర్దర్గా అయితే సంబంధించి चार्टिंग भेजने के बाद समझने की बच्ची आदमी को कैसे भेज रही और घर से कुछ वहाँ से गिरवी रखने के बाद वो लोगों को पैसे दिए तो फिर वापस इस बच्चे को पैसे दे करके समझ में आके ये बच्चे का एड्रेस सिपली विजय कुमार रेड्डी देते थे, ये कड़पा जिले का है और मैं 16 तक गोल लिया और एक लाख पूरा गोल इसलिए ఏప్రిల్ నెల ఈ నెల చిలకలగూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక కంప్లైంట్ వచ్చింది. తన ఇంట్లో తన బంధువు అమ్మాయి ఒకరిని ఇంట్లో చదివిపిస్తున్నానని చెప్పి, అంతేకాకుండా ఆ అమ్మాయి ఆ బాగోగులన్నీ నేనే చూస్తున్నానని చెప్పి చెప్తూ కొద్ది రోజుల నుండి మా ఇంట్లో బంగారం మాయమవుతుంది, కొంత డబ్బు మాయమైందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగితే దాని మీద మనము పోలీసు కేసు ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేస్తే ఎవరైతే చిలకలగూడ ఎస్హెచ్ఓ అనుదీప్, దాలాగూడ एसएचओ रमेश गौड़ और आंजनेय एसआई आंजनेय करुणाकर रेड्डी एसआई लोग 10 तक लोग पीसी और एसआई इंस्पेक्टर एसीपी लोग को मालूम कर लिया कि उन्होंने सेक्सुअली भी एडवांटेज दिया बोल के स्टेटमेंट ये पूरा गोल्ड कोर्ट को सबमिट करेंगे. कोर्ट से विक्टिम कंप्लेनेंट को दिलाएंगे और ये काम करे सो टीम को हमारी तरफ से और అసదుద్దీన్ ను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారని,
అక్బరుద్దీన్ వ్యాఖ్యలు కేవలం మైనారిటీల సానుభూతి కోసమేనని హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలత అన్నారు. సైదాబాద్ డివిజన్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బస్తీలు, కాలనీలు తిరుగుతూ ఓటర్లను కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఓటమి భయంతోనే అక్బరుద్దీన్ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. 40 ఏళ్ల ఓవైసీ కుటుంబ పాలనలో పాత బస్తీ అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి, నగర మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్జీ, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మంజులారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. సకల గుణనిధానాం వానరాణాం మదీశం రఘుపతి ప్రియ భక్తం వాతజాతం నమామి గోష్పదీకృత వారాసిం మదహీకృత రాక్షసం రామాయణం మహామానం రత్నం వందే. నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ. నీ చెయ్యి వస్తుందట. ఈ 40 ఏళ్ళగా ఇంత భయం ఉండే చేసిండు అని ఇన్ని పనులు. వామ్మో, దొరబాబులేగా తిరిగిండు గడ రోడ్ల మీద పడి చిట్కలు ఎట్లేసిండు. మరి గింత భయం ఉన్నోడు ఏంది? ఇది జైల్లో పెట్టకుండానే ఏం చేయకుండానే ఈ చిట్కలేసుడే నేర్చుకున్న ఆయన. ఇక ఈయన భయపడు ఇప్పుడు ఎవరికి అర్థం కావాలి. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టమనండి ఈ ముచ్చట్లంతా. ఇన్న కాడికి ఇన్నరు ప్రజలు. మళ్ళా బెదిరింపు ఆ బాధలు ఆ భయం చూస్తుంటే మళ్ళా ఇన్ని రోజులు బెదిరించిన వాళ్ళైనా వీళ్ళు ఇంకెవరన్నా డౌట్ వస్తుంది. ఇదేమి చక్కగైతే లేదా, ఇది మరి కరెక్ట్గా అనిపిస్తలేదు నాకైతే. నాకు ఒక స్త్రీగా ఇంత పోరాటం చేశాము కదా, వింటుంటే నాకు అర్థమైతే లేదు. మరి హైదరాబాద్లో అట్లా ఒకటి కూడా ఉంది. మీకు కూడా తెలుసా? మీకు చాలా పాతగా బాలరెడ్డి గారి టైంలో వీళ్ళు 110% కూడా తెచ్చుకున్నారు పోలింగ్లలో. అట్లా మేము 110% గెలుస్తాం. పోలింగ్లు చెయ్యం వీళ్ళ లెక్క మోసము, కానీ గెలవడం మాత్రం 110% అని చెప్తాం మేము. రాజ్యసభ సభ్యులు, వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి, ఎంపీ సత్యవతమ్మపై టీడీపీ నాయకులు, మాజీ మంత్రి దాడి వీరభద్రారావు చేసిన వ్యాఖ్యలను ఎంపీ సత్యవతి ఖండించారు. మీ వ్యక్తిగత స్వలాభం కోసం జరిగే అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, బొజ్జన్నకొండ అభివృద్ధి పనులు, కేంద్రీయ విద్యాలయం, భూమి పూజ చేసుకున్న జిల్లా గ్రంథాలయం, కశింకోటలో రోడ్డు, పలు అభివృద్ధి కార్యక్రమాలు కనిపించడం లేదా అని నిలదీశారు. అనకాపల్లి ఎప్పుడు కూడా రాజకీయంగా మరి ఒక విభిన్నమైన ప్రాంతమని ఇక్కడే కాదు రాష్ట్రంలోనే ఒక చర్చ ఉంటుంది ఎప్పుడు కూడా. అయితే ప్రత్యర్థులకి మనం మాట్లాడడం కానీ, మన భాష కానీ, మన జ్ఞానం కానీ వాటితో ధీటుగా ఎదుర్కోవటం అనేది ఒక మంచి వాతావరణం. అది అందరూ కూడా స్వాగతిస్తూ ఉంటాము. కానీ అవాస్తవాలు మాట్లాడుతూ నిజాలను వక్రీకరించి మరి లేనిది ఉన్నదిగా చూపించి జరుగుతున్న అభివృద్ధిని జరగలేదని చెప్తూ ఉంటే మరి చూస్తూ ఊరుకోవడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు సిద్ధంగా లేరని చెప్పి మీ ద్వారా తెలియచేయడానికే ఈరోజు ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి లోకల్ నాన్ లోకల్ అంటారు. సుబ్బారెడ్డి గారిని తీసుకుని వెళ్ళి నేనేదో చాలా పెద్ద కన్వెన్షన్ సెంటర్ అక్కడ కట్టేసి రైతుల భూముల మార్కెట్ యార్డ్లో ఉన్న భూములని కబ్జా చేసేసి 5 ఎకరాల స్థలాన్ని కొట్టేస్తామన్న మాట దయచేసి వెనక్కి తీసుకోకపోతే దీనికి సంబంధించి సాక్ష్యాధారాలతో సహా ఏదైనా సరే నేను చర్చకి సిద్ధంగా ఉన్నానని చెప్పి
మీ ద్వారా కూడా ఎవరైతే మాట్లాడారో ఆయనకి నేను మీ ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే నా సంకల్పం కానీ నా చిత్తశుద్ధి కానీ ప్రజల కోసం పార్లమెంటు సభ్యురాలుగా గతంలో ఏ పార్లమెంటు సభ్యులు కూడా చెయ్యలేని అభివృద్ధిని చేశారు, చెయ్యలేని ఆలోచన చేశారు. హయ్యెస్ట్ నిధులంతా కూడా సాచ్యురేషన్ మోడ్లో 100%. నాకున్న నిధులు 25 కోట్లు ప్లస్ నా ముందు ఎంపీ గారు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయినటువంటి 9.8 crores ఆఖరి రూపాయితో సహా ప్రజల కోసం ఎంపీ నిధులను ఖర్చు పెట్టిన ఏకైక పార్లమెంటు సభ్యురాలు మీ పార్లమెంటు సభ్యురాలు. అనకాపల్లి నుంచి మొట్టమొదటి మహిళా పార్లమెంటు సభ్యురాలుగా గెలిచి అత్యధిక మెజారిటీ ప్రజలు ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీర్వదించి పార్లమెంట్లో కూడా సమస్యల మీద అనేక సార్లు గళమెత్తిన మీ పార్లమెంట్ చెప్పి మీరు పేరు పెట్టి అక్కడ చేశారు. ప్రతి ప్రజాప్రతినిధి చేస్తారు, ప్రతి ఒక్కరి టెన్యూర్లో కూడా ఒక్కొక్కరు ఒక పని చేస్తారు. మరి దాన్ని ఎప్పటికీ నేనే చేశాను కాదు, ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది. మీరు చేశారు కాబట్టి 30 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నారు, ప్రజలు ఆశీర్వదించారు. ఇవాళ ఏమి చేయకుండా చేస్తున్న వాళ్ళని ఆపే ప్రయత్నం కూడా గతంలో జరిగింది అని మీరు మర్చిపోకూడదు. మెడికల్ కాలేజ్ ఎందుకు అనకాపల్లికి ఎవరు శాంక్షన్ తీసుకొచ్చారు? మీ పార్లమెంటు ప్రతినిధి మీ సత్యవతమ్మ గారు ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి అటు పాడేరులోను ఇటు విశాఖపట్నంలోనే ఉంది కదమ్మా 2 చోట్ల అంటే లేదు, అనకాపల్లికి చాలా అవసరం, రూరల్ ప్రజలు వీళ్ళకి ఒక టెరిషరీ కేర్ వైద్యాలయం ఉండాలి అని చెప్పి మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో యువశక్తి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అనకాపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి, వంగవీటి రాధాలు పాల్గొన్నారు. రాష్ట్రంలో కేవలం నర్సీపట్నంలో మాత్రమే యువశక్తి ఏర్పాటు చేశామని, యువతకు టీడీపీ పార్టీయే గుర్తింపునిచ్చిందని అన్నారు. సీఎం రమేష్ మాట్లాడుతూ నిరంతరం యువత కోసం కృషి చేసిన నాయకుడు చంద్రబాబు అని అన్నారు. పార్టీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏ పార్టీ సిద్ధాంతాలు బాగున్నాయి ఆలోచించవలసిన అవసరం ఉంది. చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్నో కాలేజీలు పెట్టాం, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాను. నేను టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు నర్సీపట్నంలో పాలిటెక్నికల్ కాలేజీ వచ్చిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాం. మన మాకారపాలలో ఇంజనీరింగ్ కాలేజీ పెట్టామంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి సంతకం అని చెప్పి ఈ సందర్భంగా అమలు చేస్తాను. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కాలేజీలు పెడితే మన కుర్రవాళ్ళు ఎంతో మంది చదువుకున్నారు. చంద్రబాబు నాయుడు టైంలో ఐటీ ఉద్యోగాలు హైదరాబాద్ లో కానీ, చెన్నైలో కానీ, బెంగళూరులో కానీ, అమెరికాలో కానీ ఎక్కడికి వెళ్ళి చూడండి మన తెలుగు కుర్రవాళ్ళు ఉద్యోగాలు చేసుకున్నారు. ప్రీతమ్ నాయకుడు 2024లో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచాక ఎంత ఆనందం అయితే వ్యక్తం చేస్తారో ఆల్రెడీ గెలిచేశారు. వేరేగా గెలవడం ఏం లేదండి, ఆ జన సంతోషం కనిపిస్తుంది. ఒక్కసారి థ్యాంక్ యూ సో మచ్. అలాగే నిలబడి ఉన్నామండి. మరి ఈ రోజు మరి ముఖ్యంగా ఆయన కూడా నా పైన అనేక సందర్భాల్లో దాడి జరిగినప్పుడు స్వయంగా నా ఇంటికి వచ్చి నా కుటుంబానికి ధైర్యం చెప్పి అన్ని రకాలుగా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మన కోసం వచ్చినటువంటి మన నాయకుడికి మీ కుర్రవాళ్ళందరికీ కొన్ని లక్షల మంది ఉద్యోగాలు ఇస్తున్నాడు. ప్రతి సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాడు. ఇచ్చాడా? మోసం చేయలేదా? అటువంటి మోసగానికి మనం ఎలా బుద్ధి చెప్పాలా? రేపు ఎలక్షన్ లో మనం సైకిల్ గుర్తుపై ఓటేసి ఆయన్ని మళ్ళీ జైలుకి పంపించే వరకు మీ యువత నిద్రపోవడానికి లేదు. అందుకే ఈవేళ ఈ కార్యక్రమం పేరు యువశక్తి. యువకుల శక్తి ఏంటో ఆ గుడ్డోడు అవినీతి పరుడు జగన్ రెడ్డికి మీరందరూ కూడా చూపించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. పెట్టాను మొన్న బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. నాకు దగ్గర ధైర్యాన్ని ఇచ్చింది. మళ్ళీ నేను ఆలోచన చేశాను, మహిళలతో పెట్టాం, ఓన్లీ కుర్రవాళ్ళతో యూత్ తో మీటింగ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
24 రోజులు నా కోసం కష్టపడితే 365 రోజులు మీకు సేవ చేస్తా. కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి సమావేశంలో సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్. సైనికుల్లా పనిచేసి భారీ మెజారిటీతో దానం నాగేందర్ ను గెలిపించుకుందాం. హీ హోప్ సంస్థ సన్మాన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్. చదువుకోవడానికి ఆశ్రయం ఇచ్చిన ఇంటికే కన్నం వేసిన బాలిక. బంగారం నగదును ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన విజయ్ రెడ్డికి ఇచ్చిన బాలిక. ఓటమి భయంతో ఎంఐఎం డ్రామాలు. వైసీపీ కుటుంబ పాలనలో పాత బస్తీ అభివృద్ధికి నోచుకోలేదు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.